ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు చిన్న సూదితో పరిష్కారం. హల్సియోన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, వై జంక్షన్, కూకట్పల్లి. నా చెట్టి తండ్రి గొప్ప భవిష్యత్తును ఊహించుకుంటూ గర్వంగా బతుకుతానరా. అన్నట్టు రై, నువ్వు అప్రెంటిస్ గా చేరడానికి జడ్జి గారే స్వయంగా ఒక గొప్ప లాయర్ని అడిగారా. ఆయన దగ్గర పనిచేస్తున్న వాళ్ళంతా ఇప్పుడు చాలా పెద్ద పొజిషన్ లో ఉన్నారు తెలుసా. ఆయన పేరు హనుమంతరావు. నమస్కారం సార్. నమస్కారం నమస్కారం. దొంగతనమా గుండాయిజమా? బాడీలో పార్ట్లు పీకావా, ఏకంగా మర్డర్ చేసావా? ఏం కేసు? కేసు కాదండి, తిరుపతయ్య గారు అబ్బాయిని మీ దగ్గర అసిస్టెంట్ గా. ఓహోహో, నువ్వా? మీ నాన్న నా కాళ్ళ వెళ్ళా పడ్డాడు. జడ్జి గారు తప్పదు, అతన్ని మీ అంతటి వాణ్ణి చెయ్యాలి అని అంటే సరేలేండి అన్నాను. థ్యాంక్ యూ సార్. చెప్పిన పాయింట్లన్నీ కరెక్ట్ గా నోట్ చేసుకో. చెప్పిన పని శ్రద్ధగా చెయ్యి. నేర్చుకోండి నేర్చుకోండి, నేర్చుకుని పైకి రండి. నమస్తే గుండనా, ఇంట్లో అక్కేం చేస్తుందే? వీడి మొహం మండ. నేను వీడికి అనని, నా పెళ్ళాం వీడికి అక్క. పుల్లారెడ్డి, మళ్ళీ కొంపతీసి మడ్రగాని చేశావేమిటి? ఇదిగో లాయర్ అన్న, కొంప తీసి కాదు కానీ బొడ్లో కత్తి తీసే కుదో చేసిందే. వెరీ గుడ్ వెరీ గుడ్. శివ, ఈయన చెప్పిన ఒక్కొక్క పాయింట్ నోట్ చేసుకుని ఆ తర్వాత నాకు చెప్పు. నేర్చుకో నేర్చుకో. కొత్తగా చేరిన అసిస్టెంట్లే. నమస్కారం అండి. ఎప్పుడు ఎక్కడ ఎలా మర్డర్ చేశావో వివరంగా చెప్పు. మల్లేసింగడనే మన పెండేలే ఎలత్తంలో నాకు పోటీగా నిలబడ్డాడు. వద్దన్న ఇల్లే, బుద్ధగించిన ఇల్లే, బతిమల్ల ఇల్లే, పాపం వచ్చి పొడిచిన అప్పటికైనా విన్నాడా? ఇల్లే చచ్చినాడు. వెరీ గుడ్ వెరీ గుడ్. ఏమో శివ సార్, నోట్ చేసుకున్నావా? చేస్తున్నా సార్. నేర్చుకో నేర్చుకో. నువ్వు చెప్పు. మొన్న మధ్యాహ్నం 12 గంటలకు పార్టీ ఆఫీస్ లో మీటింగ్కి వెళ్ళొస్తుంటే ఈ లెవెల్ కత్తి తీసుకుని పొడిచిన యాదవ 4 పోట్లు పొడితే గాని పోలా. పొలిటీషియన్ కదా, అంత తొందరగా ఎలా పోతాడు? ఆ టైంలో ఎవరైనా చూసారా? సిటీ సెంటర్ లో పొడిచిన సాత్యానికి మాత్రం ఎవ్వడూ రాడు. వెరీ గుడ్ వెరీ గుడ్. చూడు శివ, ఇప్పుడు నేను చెప్పే పాయింట్లన్నీ విని నోట్ చేసుకుని నేర్చుకో. జాగ్రత్తగా విని నేర్చుకోండి అయ్యా. అతను ఈ మర్డరు చెయ్యలేదు. బండబడా నేనే కదా చేసిందే. ఇదే ముక్క కోర్టులో చెప్పు, లైఫ్ వేస్తారు. చెప్తావా? అట కాదు గానే, నువ్వేం చెప్తే అదే చెప్తా కదా. నువ్వు ఈ మర్డర్ చేయలేదు. నువ్వు నీ ఫ్రెండ్ మార్కెట్కి వెళ్తున్నారు. నీ ఫ్రెండ్ని సెంటర్లో నిలబెట్టి నువ్వు సోడా తాగడానికి వెళ్ళావు. ఇంతలో ఒకడొచ్చి కత్తితో కసక్కమని పొడిచాడు. ఆ అరుపు విని నువ్వు పరిగెత్తుకొచ్చావు. ఇంకొకటి ఎవడో పొడిచింది నేనే కదా. ఇలా అయితే నీకు లైఫ్ కాదురా, ఏకంగా ఉరే. చెప్పింది విను, చెప్పినట్టు కోర్టులో చెప్పు. అట్టగలే. నువ్వు పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చావు. కడుపులో కత్తి బయటికి లాగావు. చచ్చాడు. అది అందరూ చూశారు. ఇంతకీ కత్తి ఏం చేశావు? బుజ్జిమండ తోడుగా ఉంటుందనే నాతో పాటు తీసుకొచ్చిన. ఇదిగో సార్, నేనే మర్డర్ చేశానని వచ్చిన వాడు కేసు టేకప్ చేయడం కోర్టు రూల్స్ కు విరుద్ధం కదా సార్. ఏమయ్యా, నీకు బుద్ధుందా? బుద్ధుందా అని మర్డర్ చేయని వాడు మన దగ్గరికి ఎందుకు వస్తాడయ్యా? మర్డర్ చేసిన వాడిని చెయ్యలేదు అని నిరూపించడమే మన టాలెంట్. ఇలా అయితే నువ్వు బాగుపడవు, నువ్వు బాగుపడవు. ఏదో లెక్కది. బయటికెళ్ళు బయటికెళ్ళు. చెప్పిన పాయింట్లన్నీ ఫేర్ చేసి పట్టరా. వెళ్ళు వెళ్ళు. నేర్చుకో నేర్చుకో. 1 2 3 4 5 6 7 8 13 14 15. నన్ను పట్టుకున్నా ఎవరు మర్డర్ చేసి ఇది కాపాడేస్తాను నేను. ఏంటి వీడిది మర్డర్ కేసా? ఏదో ఆస్తి కేసు అంటేను. క్యాష్ ఒక హ్యాండ్ ఓవర్ చేసుకోండి. నన్ను పట్టిస్తావు కదా, బయటికి రాగానే నేసేస్తారా? అమ్మయ్యా, అసలు ఈ పోలీసులు ఎలా వచ్చారయ్యా? నేనే ఫోన్ చేశాను. నువ్వు ఫోన్ చేసావా? ఈడియట్. 1,00,000 రూపాయల ఆదాయాన్ని ఖాకిలి పాలు చేస్తావా? అసలు నిన్ను. నీలాంటి వెధవల వల్లే న్యాయస్థానాలు అన్యాయానికి ఆశ్రమాలు అవుతున్నాయి. నీలాంటి వాళ్ళ వల్లే న్యాయ వ్యవస్థ సర్వనాశనం అవుతోంది. నేర్చుకోవాల్సింది నేను కాదురా, నువ్వే నేర్చుకో. నీతిని నిలబెట్టడం నేర్చుకో. న్యాయాన్ని 4 పాదాల మీద నడిపించడం నేర్చుకో. లేకపోతే నేర్చుకుంటా నేర్చుకుంటా, తప్పకుండా నేర్చుకుంటా. నువ్వు చెప్పిన పాయింట్లన్నీ తప్పకుండా నేర్చుకుంటా. ఇంకోసారి ఇలాంటి తప్పుడు కేసులు టేకప్ చేసి వాదించావో నేను మాటలు చెప్పలేనయ్యా. ఇప్పుడు మా వాడు అసిస్టెంట్ లాయర్ గా సూట్ వేసుకుని వస్తూ ఉంటే అబ్బో చూడాల్సిందే. నమస్కారం అండి సార్. సార్ మా శివ. ఓ, మీ గ్రేట్ సన్ శివగారు కావాలా? వారికి శాంతియుతంగా ఉండడం కంటే శివతాండం అంటేనే చాలా ఇష్టం కదా. 3వ కన్ను తెరిచి ఎవరితోనో గొడవ పెట్టుకుని ఉంటాడు. వెళ్ళి వెతుక్కో. అదేం సార్, మా వాడు ఏమైనా చేయకూడని పని చేశాడా? ఏకంగా నా మీదే చేయి చేసుకున్నాడయ్యా. మీ మీద చేయి చేసుకోవటం ఏంటి సార్? ఏ కాల్ చేసుకోలేదని ఫీల్ అవుతున్నావా? ఆహా, గొప్ప కొడుకునికి అన్నావయ్యా. కోర్టులో
బిళ్ళ బంట్రోతుగా ఏదో నీకున్న మంచితనాన్ని చూసి నా దగ్గర పెట్టుకున్నాను. అలాంటిది గురువుని ఈ గుండు హనుమంతరావుకే గుండు కొట్టించాలనుకుంటాడా మీ వాడు? ఆచార్య దేవో భవ అని అన్నారయ్యా, ఆడి మీదే చేయి చేసుకో భవ అని అనలా. క్లయింట్ ని మంచి చేసుకుని డబ్బు సంపాదించాల్సిన వాడు నా క్లయింట్ నే పోలీసులకు అప్పచెప్తాడా? నా అంత వాడు అవుతాడనుకుంటే నన్నే బజార్ రౌడీ కొట్టినట్టు కొడతాడా? కోర్టు మెట్లు కూడా ఎక్కడి బచ్చాగాడు నాకే నీతులు చెప్తాడా? జమ్మి చెట్టు లాంటి నీకు తుమ్మ చెట్టులా పుట్టాడు. వాడికుండే ఆవేశానికి లాయర్ కాదు కదా, కనీసం నీలా బంట్రోతు కూడా కాలేడు. అది కాదు నాన్న. ఏది కాదురా, నువ్వు గొప్ప లాయర్ అవుతావు, 10 మందికి న్యాయం చేస్తావు అనుకుంటే చచ్చి లా చదువుకున్న గుండలా తయారీ. చదువుకోగానే సరిపోతురా, సంస్కారం కూడా నేర్చుకోవాలి. ఆ హనుమంతరావు ఏం చేశాడో తెలిస్తే మీరు ఇలా మాట్లాడు. ఏమిట్రా నాకు తెలియంది నీకు తెలిసింది? గుడ్డొచ్చి కోండి ఎక్కిరిచిందట. ఆయన నిన్ను పెట్టుకున్న పాపానికి నా పరువు జడ్జి గారి మాట మంట గడిపావు. ఇంతక్కడి నుంచి వాడిని ఏమీ మాట్లాడనీయకుండా అన్ని మీరే మాట్లాడుతుంటే ఎలాగా? ఆ లాయర్ ఏం తప్పు చేశాడో, వీడు ఎందుకు కొట్టాడో అది తెలుసుకోండి. ఏమి తెలుసుకోకర్లా, మన వాడు ఆవేశం మనకు తెలియదా? వీడు ఏం చేశాడో ఏమో, వీడి పేరు చెబితేనే ఆయన భయంతో వణికిపోతున్నాడు. ఆయన సీనియరు, ఆయన హస్తవాచ మంచిది అని ప్రతి మారు నిన్ను ఆయన దగ్గర పెడితే ఆయన ఆ చదువులో తల్లి సరస్వతీదేవే సిగ్గుతో తలంచుకుంటుంది. శివ, నీ నాన్న గురించి నీకు ఎందుకు శివ ఫీల్ అవుతావు? ఇటువంటి సిచ్యువేషన్ లో ఏ తండ్రైనా ఇలాగే ఆవేశపడతారు. నువ్వు లాయర్ గా ఏదో సాధిస్తావని ఆయన ఎన్నో కలలు కన్నారు. ఇలా జరిగేసరికి తట్టుకోలేకపోయారు. తప్పు చేసిన వాడిని కొట్టినందుకు నన్ను తప్పు పట్టారు, అదే నా బాధ. అయినా నిన్ను తిట్టింది పరాయవాడు కాదు కదా శివ. అసలు నిజానిజాలు తెలుసుకోకుండా. బాబు, నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది ప్రతిధ్వని ప్రోగ్రామ్ లా న్యాయాన్యాయాలు చర్చించడానికి కాదు, సరదాగా మాట్లాడడానికి. నాకు మూడ్ లేదు. అయ్యా శివ పరమాత్మ, నువ్వు చాలా కాక మీద ఉన్నావు. వెళ్ళి 2 కూల్ డ్రింక్స్ పట్రా, తర్వాత కూల్ గా మాట్లాడుకుందాం. ట్రై టు అండర్స్టాండ్. ప్లీజ్. ఎక్కడి నుంచి ఉన్నావేంటి? పెట్టకి రేటు గిట్టుబాటు అయినట్లేదు, అందుకే కొత్త కస్టమర్ కోసం వెయిటింగ్ అనుకుంటా. ప్రజల్ని కాపాడాల్సిన పవిత్రమైన పోలీసు వృత్తిలో ఉండి పరాయి స్త్రీతో ఇలా మిస్బిహేవ్ చేయడానికి సిగ్గు కాలేదు? ఏంటే అర్ధరాత్రి ఒంటరిగా నెక్లెస్ రోడ్ లో నిలబడి పెద్ద పతివ్రత లాగా రెచ్చిపోతే వదిలేస్తామనుకున్నావా? షట్ అప్! ఇంకొక్క మాట మాట్లాడితే మీ మర్యాద దక్కదు. నేను మీడియా వ్యక్తిని. నువ్వు మీడియావైనా రేడియోవైనా మాకు కావాల్సిన సౌండ్ కాదమ్మా, స్టేషన్, సెంట్రల్ స్టేషన్. పుల్లారావు గడి కళ్ళు పాకలో పెట్టుకున్నాం మన కవరేజ్ పదవే. ఏంటి గొడవ? ఎవడిరా దీనికి మీడియేటరా? ఆడవాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగితే అమ్మకు చెప్పుకుంటారా? అదే ఆవిడ తీర్చలేందైతే సిగ్గు విడిచి మీ పోలీసులకు చెప్పుకుంటారు. కానీ మీరే ఇలా కషాయ వాళ్ళలా తయారైతే ఇంకా వాళ్ళు ఎవరికి చెప్పుకుంటారా? కొట్టు, మళ్ళీ తప్పుడు కూతలు కూయకుండా కొట్టు. రై, మీలాంటి యూస్లెస్ ఫెలోస్ ఉండబట్టారా సిన్సియర్ పోలీస్ ఆఫీసర్లకు వాల్యూ లేకుండా పోయింది. క్రిమినల్స్ ని పట్టాల్సిన చట్టం న్యాయం చేతిలో బందీ అయిపోయింది. తప్పు చేసిన ఎవడైనా సరే పోలీస్ అవని పొలిటీషియన్ అవని నీలా చిరగొట్టడమే కరెక్ట్. కొట్టు. మీరు ఐ యామ్ కృష్ణమూర్తి, హెల్ప్లెస్ అండ్ ఫ్రస్ట్రేటెడ్. కరెక్ట్ గా చెప్పాలి అంటే ఇంపార్టెంట్ సర్కిల్ ఇన్స్పెక్టర్. అదేమిటి సార్? అదంతే, అంతే. హయ్యర్ అఫీషియల్స్, పొలిటీషియన్స్ మమ్మల్ని ఎలా తయారు చేశారు సార్. యా, వాళ్ళ తరఫున నేను క్షమాపణ చెప్తున్నాను సార్. మేడం, వెరీ సారీ. సారీ చెప్పు. సారీ మేడం. గట్టిగా సారీ మేడం. సార్, వారం రోజుల క్రితం నెక్లెస్ రోడ్ లో ఆడాల మీద పోలీసులు దౌర్జన్యం చేశారు అని పేపర్ లో హెడ్ లైన్ చదివినప్పుడన్నా వీళ్ళకి బుద్ధి రావాలి కదా సార్. సమయానికి ఇంట్లో మగవాళ్ళు ఎవరు లేరే. పదమ్మా, మనమే హాస్పిటల్కి వెళ్దాం. ఉందనా? అంతా బానే మంచిగా ఉందనా? పోలీసులు ఏమైనా సతాయిస్తున్నారా? మంతానికి ఎందుకు వస్తా? అదే అడుగుతాం. అలా ఆటోలో వెళ్దాం. బాబు, ఆటో బాబు, గాంధీ హాస్పిటల్కి వస్తావా?
వస్తాం ఎందుకురా వచ్చేదానికే కాదు మేము ఇడున్నది దోశ అయితే ఇస్తావు 200 మీటర్ వేస్తే కూడా అంత అవదు కదా బాబు. గట్లనా మాకు తెలియదు మరి. ఆర్టీసీ బస్సు ఎక్కకపోయినావు 2:30కే. అప్పుడు నీ కూతురు బస్సులనే కనేది. ఆ పాపకు బస్సు పాప అని పేరు పెట్టవచ్చు. అప్పుడు హాయిగా ఎక్కే ప్యాసింజర్ దిగే ప్యాసింజర్, ఎక్కే ప్యాసింజర్ దిగే ప్యాసింజర్. మీటర్ మీద రమ్మంటే ఏంటయ్యా మాటలు? ఈ ఎలిజబెత్ రాణిని దాని కూతుర్ని మీటర్ రేట్కే తీసుకుపోవాలంట. బాబు నీకు పుణ్యం ఉంటుంది. మీటర్ మీద 5ో 10ో ఇస్తాను. ఉన్నది మేమిద్దరమేగా. ఇద్దరేందే? కడుపులో ఉన్న సింగిల్ బిడ్డో డబుల్ బిడ్డో ఎవరికి ఎరక? వాళ్ళకి ఛార్జీలు ఇవ్వవా? అయ్యా కడుపుతోంది, కొంచెం జాలి చూపించండి అయ్యా. రండి బాబు. ఏంది నొప్పులా? నిండు కడుపు కాకపోతే ఖాళీ కడుపుకి వస్తాయి నొప్పులు. రండి బాబు. అరే ఒక గర్భిణీ స్త్రీతో మాట్లాడాల్సిన మాటలు రాయి. కడుపుతో ఉన్న ఆడది కన్న తల్లి కంటే గొప్పదిరా. కోవిల్లో దేవతతో సమానం రా. తప్పు చేసిన వాళ్ళకి సపోర్ట్ చేయడం పెద్ద తప్పురా.